హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓంకారం అండి. అంటే 14వ తారీఖు 3వ నెల 2025. అదేవిధంగా మనం 15వ తారీఖు 3వ నెల 2025 శనివారం రోజు కూడా పూజ ఏం ఆచరించాలనేది వీడియోలో చెప్పుకోవడం జరుగుతుందండి. ఈరోజు ముందుగా అంటే 15వ తారీఖు 3వ నెల 2025 శనివారం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, పాడ్యమి, ఉత్తర పాల్గొన నక్షత్రం. ఈ నక్షత్రం ఉన్నప్పుడు మనము ఆచరించవలసిన ఉదయం పూజ ఏంటంటే, మనం పొద్దున లేచి చక్కగా స్నానం చేసి దుర్గా అమ్మవారి ముందు మనం కూర్చొని పూజ ఆచరించినప్పుడు, పూజ ఆచరించే వాళ్ళు పసుపు కలర్ వస్త్రాలను ధరించి అమ్మవారి ముందు కూర్చొని మనము కుంకుమని తిలకంగా, అంటే గంధమును కుంకుమని కలిపి తిలకంగా నుదుట ధరించి అక్షంతలు చేతన పట్టుకొని అమ్మవారికి సంకల్పన చేసుకొని మనము పూజ ఆచరించినాక నైవేద్యం పెట్టి ఆచరించిన తర్వాత ఒక పసుపు దారం తీసుకొని ఆ దారాన్ని అమ్మవారి ముందట పెట్టి మనము మొక్కుకోవాలి. మీకు వస్తే దుర్గా పారాయణం చేయండి, లేదంటే ఓం ధూమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని జపించి తర్వాత ఆ పసుపు దారాన్ని తీసుకొని మన కుడి వైపున చేతికి కట్టుకోవాలి. ఇలా ఆడవారైనా మంచిదే, మగవారైనా మంచిదే, ఎవరైనా ఇంట్లో ఆచరించవచ్చు. ఇలా కట్టుకోవడం వల్ల, ఇలా చేయడం వల్ల మనకు ప్రకృతి నుండి రక్షణ కలుగుతుంది. అదేవిధంగా శత్రువులు మనకు ఎవరైనా ఉంటారు కదా అండి, వాళ్ళ నుండి కూడా మనకు విముక్తి అనేది కలుగుతుంది. మనం ఏదన్నా కోరిక సంకల్పం చేసుకుంటే అది కూడా సిద్ధిస్తుందండి. ఇలా కుదిరితే మీరు శనివారం ఉదయం పూజ అనేది ఆచరించుకోండి. ఈరోజు హోలీ కాబట్టి ఈ హోలీ అనేది మనకి పండగలాగా ఎలా మారింది, ఇది సాంప్రదాయంగా ఎలా మారింది అనేది ఒక చిన్న మాటలో విందామండి. ముందుగా మనకి చిన్ని కృష్ణయ్య ఉంటాడు కదా అండి, తను నీలపు రంగులో ఉంటాడు కదా. నీలం రంగులో ఉండడం వల్ల తను చిన్నగా ఉన్నప్పుడు తన తల్లితోటి, అమ్మ నేను నీలం కలర్లో ఉన్నాను అని నన్ను రాధ ఎప్పుడూ ఎక్కిరిస్తూ ఉండేది. గోపికలు కూడా ఎక్కిరిస్తూ ఉన్నారు. అమ్మ నేను బయటికి వెళ్ళలేను అని చెప్తే వాళ్ళ తల్లి అంటుంది కదా, అప్పుడు నాన్న నువ్వు ఇలా బాధపడకు, నువ్వు నీలిరంగు చేతికిచ్చి నువ్వు ఈ రంగంతా తీసుకెళ్ళి రాధకి గోపికలకి ఒంటికి రుద్దేసే, అప్పుడు వాళ్ళు కూడా నీలపు రంగులోకి, నీ కలర్లోకి మారిపోతారని చెప్తుంది వాళ్ళ. అప్పుడు ఈ చిన్ని కృష్ణయ్య నీలపు రంగు చేతిలో పట్టుకొని వెళ్ళి రాధకి గోపికలకి అందరికీ రుద్దుతాడు. అప్పుడు మీరు కూడా నాలాగా నీలపు రంగులోకి వచ్చారు చూడండి అని అలా చెప్పి, మీలో ఉన్న నువ్వు నేను అందరం ఒకటే, మీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒకటే, మనలో ఉన్న పరమాత్మ అంతా ఒకటే అని ఆ చిన్న వయసులోనే అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాడు శ్రీకృష్ణుడు. ఇలా వ్యత్యాసాలు లేకుండా ఉండాలని హోలీని నిర్వహించడం జరుగుతుంది. మనకి పువ్వులలో కూడా ఎన్నో రకాల పువ్వులు ఉంటాయి. ఒక్కొక్క రకము పువ్వు ఒక్కొక్క రకం కలరు కలిగి ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంటుంది. ఒక పువ్వుకి వాసన కలిగి ఉంటుంది, ఒక్కొక్క పువ్వు వాసన అనేది ఉండదు. ఒక పువ్వుకి ముళ్ళు ఉంటాయి, కొన్ని పువ్వులేమో మృదుతత్వం కలిగి ఉంటాయి, కొన్ని ఘాటు వాసనలు ఇస్తాయి. అలా అన్ని పువ్వులు ఒక్కలాగా ఎలా కలిసిమెలిసి ఉన్నాయో మనం కూడా అన్ని మనస్తత్వాలు కలిగిన వాళ్ళు, అంటే చెడు మనస్తత్వము, మంచి ఇవన్నీ గుణాలు కలిగి ఉంటాయి కదా అండి. మనలో ఉండే ఈర్ష్య, ద్వేషం అని ఇలా రకరకాల గుణాలు కలిగిన వాళ్ళు ఉంటారు కదా అండి. మనం ఎలాంటి వారితోటి స్నేహం చేస్తే అలాంటి జీవితం అనేది మనకు ప్రాప్తిస్తుందని గురువుగారు చెప్పారండి. మనిషి జీవితం అనేది చాలా చిన్న జీవితం అండి, చాలా ఉత్తమమైన జీవితం. కాబట్టి మన జీవితం అనేది చాలా చిన్న జీవితం అండి. కాబట్టి మనము ఇలా రంగులు, అంటే అన్ని కలర్లు కలిస్తే ఎలా ఉంటుందో అలా మన జీవితాన్ని కూడా రంగులమయంలో ఉండాలని మనం ఈ హోలీ అనేది ఆడుకోవడం జరుగుతుందండి. ఈ హోలీ ఆడుకోవడం వల్ల ఆనందోత్సాహాలు అనేది మనకి కలుగుతుంది. ఇలా మన గురూజీ మాటల్లో హోలీ గురించి ప్రత్యేకత విన్నామండి. ఈరోజు హేమంత ఋతువు శుక్లపక్ష శుక్రవారం, పౌర్ణమి, ఉత్తర పాల్గొన నక్షత్రం. ఈ నక్షత్రం వచ్చిన రోజు మాత్రమే హోలీని ఆచరిస్తామండి. ఇలా నక్షత్రం కలిసి వచ్చిన రోజు మనము హోలీని ద్వాపర యుగంలో కృష్ణుడు ఆచరించేవారండి. ఈ యుగంలో
రాధాకృష్ణుల వారు ఈ వేడుకను అనేది ఆచరించారండి. ఈ పర్వదినాన అందరూ దేవతలు కూడా ఈ హోలీని ఎంతో సంతోషంగా ఆచరించారు. ఈరోజు మనం చేసే పూజలు కానీ, మనం ఏదైనా మొక్కుకున్నా కానీ ఆ కోరికలని సంతోషంతో ఉండడం వల్ల మనకి తీర్చుతారని గురూజీ మాటల్లో చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు జపించవలసిన మంత్రం అండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ మంత్రాన్ని ఈరోజు మనము కుదిరితే 108 సార్లు జపించుకోండి. ఈ ద్వాపర యుగంలో ఈ పౌర్ణమి నాడు ఈ హోలీ అనేది నిర్వహించడం జరుగుతుందండి. ఇది చాలా రాధాకృష్ణులకి ఇష్టమైన వేడుకగా నిర్వహించుతారు. అదేవిధంగా బలరాముడికి కూడా చాలా ఇష్టం అండి. కొన్ని ఏరియాలలో ఇది పుష్పాలతోటి చల్లుకుంటూ కూడా ఈ వేడుకను అనేది ఆచరిస్తారండి. వరుసకి అన్నవాళ్ళు అయినప్పుడు అన్నలకి మనం ఎప్పుడు కానీ రంగు అనేది అద్దొద్దండి. అన్నలకి చెల్లె వాళ్ళు అయితే గులాలు కలరు బొట్టుగా పెట్టేసి వాళ్ళకి రంగులను సమర్పించి చేతికి అందించి వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకోవాలండి. అదేవిధంగా ఒకవేళ అమ్మాయికి పెళ్ళై ఉండి అత్తవారింటి నుండి వచ్చి అన్నకి హోలీ చేయాలి అనుకున్నదంటే వాళ్ళు మాత్రం అన్నకి పసుపు కుంకుమలు అంటించి మిగతా రంగులన్నీ ఒక ప్లేట్లో పెట్టి అన్న చేతులకు అందించి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలండి. ఇలా మనం అన్నా చెల్లెలు కూడా హోలీ పండుగని ఆచరించవచ్చు. లేదంటే రంగుల్లాగా పూసుకోవడం మాత్రం ఎలాంటి టైంలో కూడా మనము అన్న వాళ్ళకి చెల్లెలకి పూసుకోకూడదండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మాత్రమే అన్న చెల్లెలు ఈ హోలీని ఆచరించాలనేది గురువుగారు చెప్పారు. అదేవిధంగా ఈరోజు మనం ఉదయం పూజ ఆచరిస్తాం కదండి. ఆచరించినప్పుడు ఈరోజు మన ఇంటి దేవతలకి పరమాన్నము వెన్నను నైవేద్యంగా పెట్టడం వల్ల మనకి జీవితంలో ఎన్నో దరిద్రాలు అనేవి తొలగిపోతాయి. అదేవిధంగా మనము వెన్నని నైవేద్యంగా పెట్టడం వల్ల వెన్నలాగా మన కష్టాలన్నీ కరిగిపోయి మనకి ఇంట్లో డిప్రెషను అలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి కూడా మనకి విముక్తి అనేది కలుగుతుంది. కుదిరితే ఈ 2 రకాల నైవేద్యాలను మనం ఇంటి దేవతలకు ఈరోజు పెట్టడం చాలా మంచిదని గురువుగారు చెప్పారు. అదేవిధంగా ఈరోజు ఆచరించవలసిన యోగక్షేమం అండి. హోలీ రోజు యోగక్షేమం ఈరోజు సాయంత్రము ఒక కుండలో అంటే చిన్న మట్టి కుండ తీసుకొని దాంట్లో పాలు పోసి దాని మీద మట్టి ప్రమిద పెట్టి నెయ్యి వేయాలండి. నెయ్యి వేసి దీపం వెలిగించి దేవుడి దగ్గర పెట్టి చక్కగా పూజించుకోవాలి. పూజించుకున్న తర్వాత రేపు ఆ పాలలో కొంచెం కుంకుమ వేసి తులసి మరియు మన గుమ్మంకి ప్రోక్షణ చేసుకోవాలి. మిగిలినవి చెట్టు మొదట్లో పోయడం వల్ల డిప్రెషన్ నుండి దూరం అవుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి దూరమై లక్ష్మీ అనుగ్రహము కలుగుతుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా కలుగుతుంది. కుదిరితే ఈ యోగక్షేమం ఈరోజు చేయండి.